కానీ ప్రవక్తను విడిచిపెట్టి తను అనుకున్నాడు, సత్యం కంటే డబ్బులు ఇంపార్టెంట్ అనుకున్నాడు. సత్యం కంటే డబ్బులు ఇంపార్టెంట్ అనుకొని ఈ సత్యము కోసము ఏం చేశాడంట, దాన్ని విడిచిపెట్టి అక్కడ నయమాని వెనక పరిగెత్తిన వాడిగా కనబడుతున్నాడు గెహాజీ. గెహాజీ వెళ్ళాడు, అక్కడ రాయబడుచుంది 4 మణుగుల వెండి తెచ్చుకున్నాడు. 4 మణుగుల వెండి బట్టలు తెచ్చుకున్నాడు. మనం కూడా అటువంటి వారుగానే బంగారం కోసం, వెండి కోసం, వెలగల దుస్తుల కోసం దేవుని యొక్క పని పోయినా పర్లేదు అనుకుంటాం మనం. కానీ వాక్య భాగం రాయబడి నీ యొక్క జీవితంలో అభివృద్ధి, ఫలితము అనేది కావాలి అంటే నువ్వు ఇక్కడ ఈ విధముగా ముండ్ల పొదలలో పడిన విత్తనముగా నువ్వు ఉండకూడదు. ఉన్నట్లు అది ఏ రకమైన ప్రయోజనం అనేది లేదు. కానీ ఇక్కడ రాయబడుచు గెహాజీ నయమాని వెనకాల వెళ్ళి 27వ వచనంలో రాయబడుచుంది, ఆఖరి వచనములో నయమాను ఆ విధంగా చేయటం వలన, గెహాజీ ఆ విధంగా చేయటం వలన అతనును అతని సంతానమును తరతరములు ఏ యొక్క జబ్బు అయితే నయమానికి వచ్చిందో అటువంటి యొక్క భయంకర కుష్ఠరోగంతో గెహాజీ తన కుటుంబం అంతా కూడా బాధపడినట్లుగా కనబడుతుంది. ఎందుకంటే సత్యం కంటే డబ్బులు ఇంపార్టెంట్ అనుకున్నాడు.